దేవుణ్ణి ఏమని వేడుకుంటున్నావు లక్ష్మి? దేవుని బాగా ప్రార్థించుకున్నావమ్మా? అదే మీ నాన్నని త్వరగా మంచి పెళ్లి కొడుకుని చూసి ఆ 3 ముళ్ళు వేయించమని. అదే నా కోరిక కూడా లక్ష్మి. నీ కోరిక త్వరలోనే తీరుతుందిలే కిష్టయ్య. ఈ ఏడు వర్షాలు బాగా పడేట్టున్నాయి. ఏదో మీ దయ. అదేమిటి గుళ్ళోకి వచ్చి ఒక క్షణం కూర్చోకుండా వెళ్ళిపోతున్నారు? తప్పు కదా? నిజమే లక్ష్మి, మర్చిపోయాను. దేవుడి ప్రసాదం తీసుకోవచ్చు. ఎంత తీయగా ఉంది లక్ష్మి. ఎంత కమ్మగా పాడావు తల్లి. ఈ పల్లెను రేపల్లెగా నన్ను నందుండిగా మార్చేశావు. నీ పాట విని ఇంకా ద్వారక వదిలి రాలేదా అమ్మా కృష్ణుడు? ఇదిగో వచ్చేసాను లక్ష్మి. ఏమిటిది? ఇదంతా నిజం భక్తేనా? నేనెంత దురదృష్టవంతుడమ్మా. రోజు ఈ బృందావనం పక్క నుంచి వెళ్తూ కూడా ఒక్కసారి నా కన్నెత్తి చూడలేకపోయాను. కూర్చోండి బాబు గారు, దాహం తీసుకొస్తాను. బాబు గారు తమరా రావయ్యారా? మీ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఎంత సుదినం బాబు, మా ఇల్లు పావనమైంది. పావనమైంది మేమయ్యా. నువ్వు తల్లి, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారమ్మా? నన్ను పరాయివాణిగానే చూస్తున్నావా లక్ష్మి? ఏమిటో ఆ చూపులు, దగ్గర బంధువైనట్టు. దగ్గర బంధువుల్లో ఎవరూ లేరు బాబు, బయట సంబంధాలే చూస్తున్నా. ఎటొచ్చి కట్నాలు కానుకల దగ్గరే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మినే చేసుకుంటూ ఉంటే ఇంకా కట్నాలు కానుకలు ఏమిటయ్యా? ఏ మాత్రం తెలివి గలవాడైనా కళ్ళకు అద్దుకుని చేసుకుంటాడు. ఆ మాత్రం తెలివి నాకు ఉంది నాన్న. లక్ష్మి పొద్దుపోయింది, వెళ్ళొస్తా. ఎప్పుడైనా మీ అత్తారింటికి వస్తే ఈ ముసలాడికి నీ చేతి వంట రుచి చూపిస్తావు కదా. బాబు గారికి నమస్కారం చేయమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. వెళ్ళేస్తాను దాస్ గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. ఏమిటి లక్ష్మి ఈ పని? ఇవన్నీ చూసుకోవడానికి నేనేను? ఎవరు చేస్తే ఏముంది లేతయ్య, ఇప్పుడే ఇంత అలసిపోతే ఎట్లా? పెళ్ళయ్యాక చాలా పనులుంటాయి చూసుకోవడానికి. ఏమిటిది ఇలా వచ్చారు? నేను ఇప్పుడే పాట పాడలేదే. కొత్త పెళ్లి కూతురివి, ఎలా ఉంటావో చూడాలనిపించింది. అన్న ఇంట్లో లేరు, ఏమన్నా చెప్పాలా? గుమ్మడికాయ మా నాన్నగారు గుమ్మడికాయ అవి ఇచ్చిరమ్మన్నారండి. ఇవ్వండి. నిజంగా ఇచ్చిరమ్మన్నారా, లేక మీరే కావాలని వచ్చారా? అబ్బో చాలా తెచ్చావే, కొన్నావా బాబు? లేదండి, మా తోటలో కాసాయి. ఇన్నేం చేసుకోం బాబు, ఏదో ఒక్కరోజు పెళ్లి. కూర్చో బాబు. ఒకరోజైనా నీ పెళ్లి ఘనంగా జరగాలి లక్ష్మి. దాస్ గారు లేరా అండి? లేరండి. అవును, ఇదేం ప్రశ్న? దాస్ గారు ఇందాక నీగా చూశాను. అయినా శ్రావణ మాసంలో పెళ్లి ఏమిటండి, వర్షాలు కదా. వర్షాలైతే పెళ్లిళ్ళు చేయకూడదా? బాగుందండి. లక్ష్మి, రేపు కడకలంతటినీ నీతో పాటే తీసుకుపోతావు కదా. అలా ఉన్నారే, మీకు బాధగా ఉందా నా పెళ్లి కావడం? పెళ్లి ఎన్ని గంటలకండి? 8ంటికి. మరో 24 గంటలు. ఆ తర్వాత ఇక్కడికి ఎలాగూ రాలేను. అంతవరకు ఇక్కడ ఏదైనా పని ఉందా అండి? మీరు చేసే పనులే ఉంటాయి. అంటే పందిరి వేయటం అది. పందిరి వేసేసారు కదా. పోనీ ఇంకేదైనా పని ఉంటే చెప్పు లక్ష్మి, రోజంతా ఇక్కడే ఉంటాను. ఇదిగో బాబు. ఏం పని అండి? పని ఏమిటి బాబు? పెళ్లి పనులు ఏమైనా ఉంటే చెప్పమంటున్నారు అత్తయ్య.
మీరు చేసే పనులే ఉంటాయి బాబు. ఇంత అసమానం చూపెడుతున్నారు చాలదు. అభిమానానికి ఏముందండి, ఏదో ఒక ఊరు వాళ్ళం. ఏమైనా ఉంటే మాత్రం చెప్పండి. అలాగే. దీవించే తాహత నాకు లేకపోయినా నువ్వు కలకాలం సుమంగళిగా వర్తిల్లు లక్ష్మి. దీవించడానికి తప్పకుండా వస్తారు కదా. వస్తానండి. పెళ్లికి తప్పకుండా రావాలి బాబు. ఓ కానీ లక్ష్మి, పెళ్లి చూసేందుకు కాదు, ఆ అదృష్టవంతుడెవరు ఆయన్ని చూసేందుకైనా వస్తాను.